హైడ్రా మూసీ ప్రాజెక్టులు బాధితులకు డబుల్ ఇళ్లతో ఆత్మగౌరవాన్ని పెంచుతున్నాం. సొంత ఫామ్ హౌస్ల కోసమే ప్రతిపక్ష లీడర్ల ఆందోళనలు. కేటీఆర్ హరీష్ సబిత ఫామ్ హౌస్లు కూల్చొద్దా? జవహర్ నగర్ లో 1000 ఎకరాలు ఉంది, రండి పేదలకు పంచి ఇంద్రమ్మ ఇల్లు కట్టిద్దాం. డిజిటల్ కార్డు పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి చూస్తాను. సో ఇక్కడ సబితా పేరు వచ్చింది కాబట్టి ఒక మాట చెప్పాలి. ఆనాడు అసెంబ్లీ వేదికగా సబితా ఇంద్రారెడ్డిని రేవంత్ రెడ్డి ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? ఈ అక్కలు నమ్ముకుంటే మోసపోతాం అని చెప్పేసి హరీష్ రావునో కేటీఆర్ అనేది ఉద్దేశించి అన్నాడు. ఆ క్రమంలో వీళ్ళు చేసిన రచ్చ అంతా ఇంత కాదు. మరి ఈ ఆడబిడ్డ మీద ఎందుకు, ఈమె బహుజన నాయకురాలు కాబట్టి ఆడబిడ్డ మీద ఈ సినిమా ఇండస్ట్రీ ఇంతలా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇంతలా చేస్తూ ఉంటే ఎక్కడ పోతున్నాయి మీ నోళ్ళన్నీ? ఎక్కడ ఎందుకు స్పందిస్తలేరు? బరాబర్ చెప్తా ఉన్నాం కదా, కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల్లో నిజం ఉంది. సరే ఆమె తప్పుగా మాట్లాడదు, ఒక చిన్న తప్పుగా మాట్లాడదు కాక, బట్ ఆమె అర్థాలు, ఆమె మాట్లాడిన మాటల్లో చాలా పెద్ద అర్థం ఉంది, నిజం ఉంది. కానీ విషయం ఏంటంటే ఒక సబితా ఇంద్రారెడ్డి అగ్రవర్ణాలకు సంబంధించిన సబితా ఇంద్రారెడ్డికి ఒక న్యాయము, మన ఈ బిడ్డకు ఒక న్యాయమా? వాళ్ళకి అండగా కేటీఆర్ బీఆర్ఎస్ సంబంధించిన నాయకులంతా కూడా అండగా ఉన్నారు. సో ప్లస్ వాళ్ళు ఆ ఇష్యూని రచ్చరచ్చ చేసిరు, అసలు అందులో ఏమీ లేదు. కానీ ఈమెను మాత్రం ఇష్టం వచ్చినట్టు ట్రోల్ చేస్తూ ఉన్నారు వీళ్ళంతా కూడా. ఈవెన్ తక్కువ చూస్తూ ఉన్నారు. ఎందుకు? ఆమె బహుజన నాయకురాలనా? ఆమెను ఎదుగొద్దా? ఇట్లా ఉంటుంది వీళ్ళ వ్యవహార శైలి. గుర్తుపెట్టుకోండి మిత్రులారా.